టైం 3 o'clock, అందరూ నిద్రపోతున్నారు. మేము మాత్రం కాయకింగ్ చేద్దామని బయలుదేరాం. ఈరోజు అంతా అడ్వెంచర్ యాక్టివిటీస్ చేయబోతున్నాం. ఏమేమి చేసామో చూసేయండి. బిఫోర్ దట్, హే గాయ్స్, వెల్కమ్ టు వైబ్ విత్ విఏ ఛానల్. మా వ్లాగ్స్ మీకు నచ్చినట్టయితే కొంచెం సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా, మీరైతే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసేయండి. ఇంక వీడియోలోకి వచ్చేస్తే, మేమైతే కాయకింగ్ చేయడానికి వెళ్తున్నాం అన్నాను కదా, మమ్మల్ని పిక్ చేసుకోవడానికి అయితే క్యాబ్ వచ్చింది. అండ్ ఇది మనకి ప్యాకేజ్లో ఇంక్లూడ్ కాదు, మనమే బేర్ చేయాలన్నమాట. ఈ రైడ్ అయితే మా గైడ్ మాట్లాడారు, పర్ హెడ్ 3,500 ప్లస్ పికప్ అండ్ డ్రాప్. నేను అబ్జర్వ్ చేసింది అయితే, మనం పర్సనల్గా బుక్ చేసుకుంటే మనమే ఆ టైంకి రావాల్సి ఉంటుంది, వాళ్ళు క్యాబ్ ప్రొవైడ్ చేయరు. కొన్ని వీడియోస్ తీసాం కానీ ఫుల్ డార్క్ ఉంది, సో ఆ క్లిప్స్ పెట్టలేదు. మమ్మల్ని అయితే సీకి కొంచెం దూరంగా తీసుకొచ్చి బోట్లో పడుకోమన్నారు. ఇదేంట్రా నాయన పడుకోమంటున్నాడని చూస్తే పైన స్టార్స్ కదులుతూ ఉంటే అవి చూడమన్నాడు. చుక్కలు కదలడమేమో కానీ నాకైతే చుక్కలు చూపిస్తున్నారు అనుకొని మెల్లగా బోట్లో పడుకున్నా అనమాట. అలా కొంచెం సేపటికి తెల్లవారుతుంది. అప్పుడు దాకా వాళ్ళు బోట్కి టై చేశాడు. ఇంకా కనెక్షన్ రిమూవ్ చేస్తున్నారు. నాకైతే దడ స్టార్ట్ అయింది, ఎందుకంటే ఇంక నుండి మేమే ఆ బోట్ని పెడల్తో నెట్టుకుంటూ పోవాలి. అక్కడ నన్ను చూస్తే ఏం కాన్ఫిడెన్స్ కనిపించిందో ఏమో కానీ నన్నే ముందు కూర్చోబెట్టాడు. నేను ఎటు పోతే అది అటు కదులుతుంది అని తర్వాత అర్థమైంది. ఆ గైడ్ ఏమో మొత్తం హిందీలో చెప్పాడు. మాకేమో భయతోడ ప్యాస్ డాలో తప్ప ఏమీ తెలీదు. అందరూ స్టార్ట్ అయ్యి కిలోమీటర్ వెళ్ళాక అర్థమైంది, మనం వెళ్ళాలి అనుకున్న డైరెక్షన్ ఆపోజిట్ సైడ్ పెడల్స్ మూవ్ చేయాలని. ఇంకా వన్స్ అర్థమయ్యాక ఆగుతామో మనం, చెలరేగిపోయాం. మా ఆయన అయితే స్కూబా డైవింగ్ చేయాలి అనుకున్నారు. మాకున్న టైంలో స్కూబా డైవింగ్ ఆర్ కాయకింగ్ మాత్రమే చేయగలం. నాకేమో స్కూబా డైవింగ్ చాలా భయం. ఇంకా నా కోసం నా శ్రీవారు కాయకింగ్ చేద్దాం అన్నాడు. అబ్బా, అసలు ఆ వాటర్ చూడండి ఎంత క్లియర్గా ఉన్నాయో. నాకైతే ఈ రైడ్ బాగా నచ్చింది. ఇంకా మాకైతే బ్రేక్ఫాస్ట్ ఇంక్లూడెడ్ రిసార్ట్లో. సో ఇంకా మేమైతే తినడానికి వచ్చేసాం. అసలు టైం లేదు, వచ్చి రెడీ అయ్యి మళ్ళీ ఎలిఫెంట్ బీచ్కి స్టార్ట్ అవ్వాలని మొత్తం హర్రీ అయిపోయింది.
ఇంకా మేమైతే ఎలిఫెంట్ బీచ్కి స్టార్ట్ అయిపోయాం. మా ట్రావెల్ ఏజెన్సీ వాళ్ళే ఎలిఫెంట్ బీచ్కి స్పీడ్ బోట్లు తీసుకెళ్తారు. సో వాళ్ళు వాటర్ యాక్టివిటీస్ కండక్ట్ చేసే వాళ్ళతో కొలాబ్ అయి ఉంటారు. వాళ్ళ దగ్గర మనం కూడా వాటర్ యాక్టివిటీస్ సెలెక్ట్ చేసుకొని టోకెన్ తీసుకున్నాం. సో వాళ్ళైతే మమ్మల్ని వాళ్ళ టీం దగ్గరికి తీసుకెళ్ళి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశారు. మేమైతే 2 రైడ్స్ తీసుకున్నాం. ఇంకా స్పీడ్ బోట్ ఎక్కడానికి అయితే వెళ్తున్నాం. వీళ్ళంతా మనతో పాటే ఈ బోట్లో ట్రావెల్ చేస్తారు అండ్ ఈవినింగ్ సేమ్ వాళ్ళతోనే రిటర్న్ వస్తాం. ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంది. ఫైనల్గా ఎలిఫెంట్ బీచ్కి వచ్చేసాం. ఇక్కడ మనకు అన్ని అడ్వెంచర్ యాక్టివిటీస్ జరుగుతాయి. ప్రీవియస్ వీడియోలో చెప్పినట్టు ఓన్లీ 2 బీచెస్లో స్విమ్మింగ్ అండ్ ఓన్లీ ఎలిఫెంట్ బీచ్లో అడ్వెంచర్ యాక్టివిటీస్. ఇంకా మేమైతే సీ వాక్ దగ్గరికి వెళ్తున్నాం. ఎక్కడో కొంచెం దూరంలో ఉంటుంది ఈ సెటప్ అంతా. సో అక్కడికి మమ్మల్ని తీసుకెళ్తున్నారు.
మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసాం ఈ రైడ్ అయితే. చుట్టూరు ఫిషెస్, మాకేమో ఫిషెస్ కళ్ళ ముందే ఉంటాయి కానీ టచ్ చేస్తుంటే తగలట్లా. ఇంకా మా ఆయన అయితే పారాగ్లైడింగ్ ఎక్కేశాడు. ఇది నాకు భయం. ఇంకా నేనైతే దానికి దూరంగా ఉన్నా కానీ తర్వాత అనిపించింది ఎక్కి ఉంటే బాగుండేదని. ఇంకా మేమైతే అక్కడ కొంచెం టైం ఎంజాయ్ చేసాం. ఇక్కడ ఎలిఫెంట్ బీచ్లో కనుక దిగుతుంటే కొరల్స్తో చాలా జాగ్రత్తగా ఉండండి, అవి పాయిజన్ అంట. ఇంకా మేము తీసుకున్న వాటర్ యాక్టివిటీస్లో స్నోర్కెలింగ్ ఫ్రీ అన్నారు. అండ్ ఫ్రీ అన్నారు కదా అని ఫస్ట్ అదే చేద్దామని వెళ్తే మోకాల దాకా కూడా రాని వాటర్ దగ్గరికి తీసుకెళ్ళి స్నోర్కెలింగ్ అన్నాడు. ఇదేం స్నోర్కెలింగ్ అని అడిగితే ఇంకా కొంచెం దూరం తీసుకెళ్తాం, ఎక్స్ట్రా కాస్ట్ అన్నాడు. అప్పుడు అర్థమైంది ఇదంతా పెద్ద స్కామ్ అని. వాడికి వద్దని చెప్పేసి కామ్గా యాక్టివిటీస్కి వెళ్ళిపోయాం. చెప్పడం మర్చిపోయాం, ఇక్కడ లాకర్స్ ఉంటాయి, మన లగేజ్ అంతా అక్కడే పెట్టేసుకోవచ్చు. అండ్ వీలైనంత వరకు కొంచెం క్యాష్ క్యారీ చేయండి. ఐలాండ్ కాబట్టి సిగ్నల్స్ ఉండవు, కొంచెం సిగ్నల్ వచ్చేదైతే ఎయిర్టెల్, రిమైనింగ్ నెట్వర్క్స్ అస్సలు రావు. ఇంకా మేమైతే రైడ్స్ కంప్లీట్ చేసుకొని బ్యాక్ అయిపోయాం. ఇక్కడ మేము ఇచ్చే టిప్ ఏంటి అంటే ఇక్కడ అయితే అన్ని ప్రైజెస్ హ్యూజ్ ఉన్నాయి. యాక్చువల్ ఇవే ప్రైజెస్ గోవా ఆర్ సమ్ అదర్ ప్లేసెస్ దగ్గర అయితే చాలా తక్కువ వస్తాయి. అలా అని ఇక్కడ ట్రై చేయొద్దు అని కాదు, మేము కూడా వచ్చామని కొంచెం 3 రైడ్స్ వర్త్ అని ట్రై చేసాం. మాకిద్దరికి సీ వాక్ అండ్ పారాగ్లైడింగ్ కలిపి 9,000 అయింది. ఇంకా దాన్ని బట్టి అర్థం చేసుకోండి. సో రిమైనింగ్ రైడ్స్ అంతగా అనిపించలేదు. బట్ నేనైతే తర్వాత రిగ్రెట్ అయింది ఏంటంటే స్కూబా డైవింగ్ ఎందుకు చేయలేదా అని. కానీ మీరు మాత్రం అస్సలు మిస్ చేయకండి. మేము నెక్స్ట్ వేరే బ్లూ కలర్ బీచ్లో ట్రై చేస్తాం. బెస్ట్ సజెషన్ ఇక్కడ మస్ట్ ట్రై చేయాల్సిన రైడ్ స్కూబా డైవింగ్. ప్యాకేజ్ ద్వారా ఎవరైనా వస్తుంటే మ్యాక్స్ వాటిలో అడ్వెంచర్ యాక్టివిటీస్ ఇంక్లూడ్ ఉండవు, మనమే సపరేట్గా పే చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ మాకు స్కూబా డైవింగ్ చెప్పిన కాస్ట్ అయితే 4,500 అంతే. ఇంకా టాటా, బాయ్ బాయ్.